ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ థర్డ్ డే, 3వ రోజులో మనం ఉన్నాము. అందరి బట్టి దేవునికి స్తోత్రము. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కొన్నిసార్లు మనకున్న సమస్యను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి చాలాసార్లు భయపడుతూ ఉంటాం. అయ్యో, నా జీవితం ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమవుతుంది, లేదంటే నా బిడ్డల జీవితం ఏమవుతుంది, అలా లేదంటే నా భవిష్యత్తు ఏమవుతుంది, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది. కొన్నిసార్లు ఎలాంటి భయం మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఎలాంటి భయంతో మనం ఉన్నప్పుడు, ఈ భయంతో ఏం చేయాలనేది తెలియక ముందుకు అడిగేయడం, మన జీవితాన్ని ముందుకు నడిపించుకోలేము. సో అలాంటి సమయాల్లో దేవుడు అంటున్నాడు, లూకా సువార్త 8:50. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. అంటే ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనం భయపడుతున్నప్పుడు మనుషులు భయపడవద్దు అని చెప్పే ధైర్యం కొంతవరకు పనిచేస్తుంది. కానీ దేవుడు చెప్పారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ భయం ఏ విషయం నిమిత్తం అయితే భయపడతామో ఆ భయాన్ని తొలగించడమే కాకుండా ఆ విషయం పట్ల కూడా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనుషులైతే మన జీవితంలో భయపడకు, ఎందుకులే, దేవుడే కార్యం చేస్తారు అంటారు. కానీ దేవుడు భయపడొద్దని చెప్పారు అంటే మాత్రం ఖచ్చితంగా ఏ విషయం నిమిత్తం అయితే మనకు భయం కలుగుతుందో ఆ విషయాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తి ఆయనకుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు, ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అయితే భయముతో ఉండిపోయి నీ జీవితాన్ని ముందుకు సాగించట్లేదో దేవుడు అంటాడు, నమ్మిక మాత్రం ఇంచు, భయపడొద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడైనా సరే మన భయములన్నిటిని, మన సంకటములు అన్నిటి నుంచి కూడా విడుదల కలుగు చేసేవాడంట. ఎందుకు అంటే ఆయనకి మనం అంటే చాలా ప్రేమ, చాలా అంటే ఇష్టం. కాబట్టి ఆయన ప్రేమను బట్టి, ఎందుకంటే మనలో మంచితనం ఏమి ఉండదు, మనలో గొప్ప ప్రేమ ఏమి ఉండదు, కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఖచ్చితంగా మనం భయపడే ప్రతి ఒక్క భయం నుంచి విడుదల కలుగు చేస్తాడు. అంతేకాదు, ఏ విషయం నిమిత్తం అయితే భయపడుతున్నామో ఆ భయానికి తగ్గ గొప్ప కార్యం కూడా మన జీవితంలో చేస్తాడు. అందుకని ఇర్మియా గ్రంథము 32:27 అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా. ఎందుకు అంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, నేనేదో చేయలేను అనుకుని, నేనేదో నీ జీవితంలో మార్పు చేయలేను అనుకుని, నేనేదో నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వలేదనుకుని నువ్వు భయపడుతున్నావేమో. సర్వాంతర్యామేంట దేవుడు సర్వాన్ని ఎరిగినవాడు, సర్వాన్ని సృజించినవాడు. సర్వాన్ని సృజించిన దేవుడికి ఈ సర్వములో ఉన్న మనల్ని, లేదంటే మన జీవితాన్ని బాగు చేయగలిగే గొప్ప సామర్థ్యం ఆయనకుంది. దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తమును కూడా సాధ్యమే. అందుకంటున్నాడు, భయపడొద్దు, నేను నీ తోడే ఉన్నాను, నా మీద నమ్మకం పెట్టుకో, నా మీద నమ్మకం మాత్రం ఉంచు, ఖచ్చితంగా కార్యం చేస్తాను. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే మన జీవితంలో సాధ్యము కానంటది ఏమీ లేదు. నేను చెప్పాను, మన జీవితంలో మన వల్ల జరగలేని కార్యాలన్నీ కూడా ఆయన మన జీవితంలో జరిగిస్తాడు అని. అదేవిధంగా ఈరోజు ఏ భయం అయితే ఉండిపోతుందో, మన జీవితంలో కార్యం జరగదని ఏ భయాన్ని పెట్టుకుని నీ జీవితాన్ని ముందుకు సాగించట్లేదో వారందరికీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితాన్ని ముందుకు సాగించేది ఆయనే. ఖచ్చితంగా మన ఆశీర్వాదాలని ఇంకా ఇంకా అద్భుతంగా మార్చేది, మన ఆశీర్వాదాన్ని ఎవరైతే ఆపుతున్నారో ఈ దుష్టుల శక్తుల నుండి, దేవుడు అన్నాడు ఇర్మియా గ్రంథము 15:27 దుష్ట శక్తుల నుండి, అదే విధముగా బలత్కారు చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. ఈరోజు సమస్యని ఎవరు ఇష్టపడరు, సమస్యని ఎవరు కావాలని శరీరంలోకి తెచ్చుకోరు, జీవితాల్లోకి తెచ్చుకోరు, కుటుంబంలోకి తెచ్చుకోరు. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా బలత్కారంగా అనుభవిస్తున్నాం మనం. ఆ సమస్యని బలత్కారంగా, ఇష్టం లేకుండా ఆ సమస్యతో, లేదంటే ఆ సమస్యను మనం అనుభవిస్తున్నాం, లేదంటే ఆ సమస్యకు గురైపోతున్నాం. అందుకన్నాను, బలత్కారకంగా నీ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడిపించువాడే ఉన్నాడు. కాబట్టి భయపడద్దు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే, ఈరోజు నీకు అనారోగ్యం వస్తుంది, నీకు ఇష్టపడి అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావా, ఇష్టపడి అనారోగ్యాన్ని భరిస్తున్నావా, ఇష్టం లేకుండానే చాలా సమస్యలు భరిస్తున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకుండా నా మీద నమ్మిక మాత్రం ఉంచుకుంటే ఈరోజు నువ్వు భరిస్తున్న ప్రతి ఒక్క బలత్కారంగా నువ్వు భరిస్తున్న ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడంటండి. హల్లెలూయా. అందుకనే భయపడొద్దు అంటున్నాడు, నమ్మిక మాత్రము ఉంచుము అంటాడు. నిర్గమకాండంలో అంటున్నాడు 15:26 ఎవరికి ఇజ్రాయేలుకు కలిగిన ఏ రోగమును, ఏ సమస్యను నేను నీకు కలగనివ్వను అంటున్నాడు. ఏ సమస్య అయినా సరే నేను నీకు కలగనివ్వను. ఎందుకు అంటే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుని ఉంటావు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటే ఎవరికో కలిగిన సమస్య,
ఎవరికో వచ్చిన అనారోగ్యం, ఎవరికో కలిగిన ఇబ్బంది నా జీవితంలో కూడా వస్తుందేమో, నా జీవితంలో కూడా జరుగుతుందేమో అని భయపడవద్దు. ఎవరికి కలిగినా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటే నీకు మాత్రం ఆ సమస్య రాకుండా దేవుడిని నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పాపం వల్లనే నా జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయేమో, నేను ఈ తప్పుడు పనులు చేయడం వల్ల ఆ విషయం నువ్వు తెలుసుకుని ఆ పని తప్పుడు పని మళ్ళా చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆ పాపాలని, ఆ అతిక్రమములను అన్నిటినీ కూడా దేవుడు తప్పించి ఈరోజు నీ భయాలన్నిటి నుంచి కూడా విడిపించి గొప్ప విజయం అనేది దేవుడు నీకు దయచేస్తాడని. హల్లెలూయా. అందుకని నా జీవితం ముందుకు వెళ్ళదేమో అని భయపడుతున్నా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నారు, భయపడద్దు. దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటే ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించేవాడు ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీకు నాకు మాత్రమే కాదు, సర్వానంతటికీ కూడా దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. కాబట్టి మనకి సాధ్యం కాకపోవచ్చు, దేవుడికి సమస్తము సాధ్యము. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకని భయాన్ని పెంచుకోవద్దు, ధైర్యాన్ని పెంచుకో, భయాన్ని తగ్గించుకో. ఆశీర్వాదం ఖచ్చితంగా హెచ్చైన స్థానంలో నీ ఆశీర్వాదాన్ని నిన్ను దేవుడు పెడతాడు. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.